దేవాని తనని విడదీయడానికి ఆదిత్య కారణమని ఆదిత్యను మిథున ప్రశ్నించడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మిథున ప్రమోదినితో దేవా ఎందుకిలా సడన్ గా మారిపోయాడో అర్థం కావడం లేదు అంటుంది. అందుకు ప్రమోదిని, దేవా నిన్ను భారీగా అంగీకరించాడు అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. కానీ దేవా సడన్ గా ఇలా మారిపోవడానికి ఏదో పెద్ద కారణమే ఉంది. మన చుట్టూ ఉన్న వాళ్లే కారణం అనిపిస్తోంది. మనం బాగా నమ్మిన వారే ఇదంతా చేస్తున్నారు అని అంటుంది ప్రమోదిని. మిథున ఆలోచనలో పడుతుంది. ఆదిత్య గురించి ఆలోచించి దేవా నాకు మెట్టలు తొడగడు అని ఆదిత్య అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు? ఆదిత్య మమ్మల్ని విడదీయాలని చూస్తున్నాడా అని ఆలోచిస్తుంది. మరోవైపు త్రిపుర, రాహుల్ దేవా గురించి మాట్లాడుకుంటారు. మిథున అంత కేసు నుంచి విడిపించినందుకు మిథున మీద వాడి ప్రేమను బయటికి తీయొచ్చు. చావైన బ్రతికైన మిథునతో అనుకునే పరిస్థితి రావచ్చు. ఎలా ఆపాలి అని త్రిపుర అంటే, ఆ ఇంటి మొత్తాన్ని విడదీసేద్దాం. ఇంట్లో అందరూ పీకల్లోతో ఊబిలో పడేట్లు చేద్దాం. అప్పుడు వాళ్లలో వాళ్లు కొట్టుకు చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా దేవా మిథున మధ్య కూడా గొడవలొస్తాయి. ఆ గొడవ మనం వాడుకుంటే మిథున శాశ్వతంగా మన ఇంటికి వచ్చేస్తుంది అని అంటాడు రాహుల్. ఐడియా బాగుంది, మరి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అని అడుగుతుంది త్రిపుర. కాంతం రంగాలను పావులుగా వాడుకోవాలని, వాళ్లతో మాట్లాడదామని పిలిపించమంటాడు. దేవా గ్యారేజ్ కు వెళతాడు. నిన్ను బయటికి తీసుకురావడానికి వదిన చాలా కష్టపడింది. వదినకి నువ్వంటే ప్రాణం అని దేవా ఫ్రెండ్స్ చెప్తారు. వదిన మంచిది, వదిన మీద నీ ప్రేమ చంపుకోవద్దు అని అంటారు. దేవా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మన మాటలు అన్న మీద పని చేస్తాయి అని అనుకుంటారు ఫ్రెండ్స్ అందరూ. రాహుల్, త్రిపుర రంగం కాంతం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లక్షనే ఇచ్చారు కదా, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేద్దాం. మిథున దేవాల్ని విడదీయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నామని చెప్పి ఇంకా డబ్బు అడుగుదాం అని అనుకుంటారు. తీరా వెళితే త్రిపుర ఇద్దరికి షాక్ ఇస్తుంది. మేం చెప్పిన పని చేయలేదు, మా లక్ష మాకిచ్చేయండి అని రివర్స్ అవుతుంది. కాంతం, రంగం త్రిపుర కాళ్లు పట్టేస్తారు. త్రిపుర వాళ్ళిద్దరి మీదకి డబ్బు కట్టలు విసురుతుంది. ఈ సడన్ అదృష్టానికి కారణం ఏంటి మేడం? మేమేం చెయ్యాలి అని అడుగుతుంది కాంతం. ఓ విజిటింగ్ కార్డు ఇచ్చి మీ అన్నని ఈ జాబ్ లో జాయిన్ అవ్వమని చెప్పు, మిగతాది మేం చూసుకుంటాం అని అంటారు. త్రిపుర భర్తతో జాబ్ లో చేరినందుకు ఆనంద్, చేర్పించినందుకు శ్రీరంగం ఇద్దరు ప్రమాదంలో పడబోతున్నారని తెలీదు పాపం అని అనుకుంటుంది త్రిపుర. మిథున ఆదిత్యను కలుస్తుంది. నువ్వు మంచోడు అనుకున్నాను ఆదిత్య, ఇలాంటి వాడు అనుకోలేదు అని అంటుంది. ఆదిత్య మనసులో నా నిజ స్వరూపం తెలిసిపోయిందా అని అనుకుంటాడు. మిథున ఆదిత్యతో, నీ మనసులో ఉన్నది వేరు, నువ్వు బయటికి చూపిస్తున్నది వేరు. నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. నువ్వేంటో, నువ్వెలాంటి వాడివో తెలిసిపోయింది. నా మీద నీకున్న ప్రేమ ఇంకా పోలేదు. నన్ను ఇంకా దక్కించుకోవాలనుకుంటున్నావు అని అంటుంది. ఏంటి మిథున ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు ఆదిత్య. నన్ను దేవాని విడదీయాలని నువ్వు కుట్రలు చేస్తున్నావు. కాకపోతే దేవా నాకు మెట్టలు తొడగడని నీకెలా తెలుసు అని అడుగుతుంది. ఇదా విషయం అని ఆదిత్య అనుకుంటాడు. నువ్వు దేవాని బ్లాక్మెయిల్ చేశావా అని అడుగుతుంది. నేను దేవాని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మిథున అని అంటాడు. నిజం చెప్పు, లేకపోతే నీ మీద ఫోకస్ పెడతా అని అంటుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది.